supply deficit million units, so 72,350 million units deficit లో ఉన్నాం. దీనికి సోలార్ ఎక్విప్మెంట్ కెపాసిటీ అంటే 37,542 మెగావాట్స్. అట్లాగే ఆర్పిఓ కంప్లైంట్ స్టాటస్ యాజ్ పర్ 3 trillion గ్రోత్ ప్రకారం చూస్తే ఇప్పుడే మనం 3 చూస్తా ఉన్నాం. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం చూస్తే ఎంత అవసరం ఉందో చూస్తున్నా, స్టేట్ గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత చూస్తా ఉన్నాం, యావరేజ్ ఇప్పుడు జరుగుతున్న స్టేట్ గ్రోత్ అలాగా 2047 కల్లా 3 trillion గ్రోత్ ప్రకారం చూస్తే ఎంత గ్యాప్ లో ఉన్నాం అనేది 3 చూస్తా ఉన్నాం. ఈ మూడిట్లో 25-26 లో ఈ $3 trillion ప్రకారం చూస్తే 14,039 మిలియన్ యూనిట్స్ అవసరం ఉంది, మైనస్ లో ఉన్నాం. 29-30 కల్లా 39,384, 34-35 కల్లా -84,639, అంటే అప్పటికల్లా 43,918 మెగావాట్స్ పవర్ కెపాసిటీ అవసరం ఉంటుంది. ఈ కెపాసిటీ అడిషన్ ప్లాన్ యాజ్ గివెన్ బై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. 25-26 కల్లా పీక్ డిమాండ్ ఇంత ఉండబోతుంది. 34-35 కల్లా 31,809 మెగావాట్స్ పవర్ మనకి ఇంత ఉండబోతాం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం. దీంట్లో ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఈ 25-26 కి 18,138 అవసరం ఉంటే రిక్వైర్మెంట్ 9,487 ఇక్కడ సర్ప్లస్ డెఫిషియెంట్ అని ఇచ్చాం, అంటే -780 మెగావాట్స్ పవర్ మైనస్ లో ఉన్నాం 25-26 కల్లా. 26-27 కల్లా 1,371, 27-28 కల్లా 10,717, 28-29 కల్లా 13,430, 29-30 కల్లా 16,076 మైనస్ లో. ఇలా చూసుకుంటూ పోతే 34-35 కల్లా -27,121. అట్లాగే ఈ సోలార్ పవర్ లో మనం ఇప్పుడు చూసాం. అట్లాగే ఎనర్జీ స్టోరేజ్ అనేది కొత్త సిస్టమ్ వస్తుంది. దాంట్లో కూడా దీని ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం మనం ఎగ్జిస్టింగ్ ఏంటి, మనకు ఉన్నది ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, సర్ప్లస్ డెఫిషియెంట్ కూడా నేను చూపిస్తా ఉన్నాను. ఎగ్జిస్టింగ్ టోటల్ 0 మనకి. ఇంతవరకు ఎనర్జీ స్టోరేజ్ అనే దానికి సంబంధించి గతంలో ఇంతవరకు ఎప్పుడు స్టోరేజ్ కోసం ఇంతవరకు ప్లాన్ చేయలేదు కూడా. సో వీఆర్ లాగింగ్ బిహైండ్ మెనీ అదర్ స్టేట్స్ వెన్ యూ కంపేర్. గత 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకుని ఉంటే ఇవాళ స్టోరేజ్ సంబంధించి యూనిట్ రావాలంటే పంప్ స్టోరేజ్ అయితేనేమో 6 to 7, 8 years పడతా ఉంది. సో అటువంటి ఏం ప్లాన్ చేయలేదు. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ చూస్తే 26-27 కల్లా 3,973 అవసరం ఉంది. అట్లాగే 27-28 కల్లా 5,919. ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే ఇది -3,923, ఇది మైనస్ రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్ లో ఉన్నాం, ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత మైనస్ లో ఉన్నాం, అంటే మనం ఇంతవరకు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి. సో ఇట్లా ఫైనల్ గా 34-35 కల్లా 8,583 ఎనర్జీ స్టోరేజ్ మెగావాట్స్ ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఇంత స్టోరేజ్ కంపల్సరీ ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్తే ఇంతవరకు మనం ప్లాన్ చేసుకోలేదు, ముందు కూడా పోవట్లేదు. సో విల్ బి టోటల్లీ మైనస్ లోనే ఉంటుంది, ఎక్కడా లేదు. థర్మల్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ రిక్వైర్మెంట్ 13,042 ఉంటే సరే, దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 13,042, దీనికి సంబంధించి మనం 27-28 వరకు సరిపోయేంత ఉన్నాం. 27-28 వరకు ఇబ్బంది లేదు. But by the time you enter into 28-29, you will be -496.
థర్మల్ పవర్ లో ఈ -496 మెగావాట్స్ పవర్ మైనస్ లో ఉండబోతున్నాం. 2930 కల్లా వచ్చే వరకల్లా 1596 మన థర్మల్ పవర్ లో కూడా మైనస్ లో ఉండబోతున్నాం. అట్లాగే మీరు 3435 కల్లా వచ్చే వరకు థర్మల్ పవర్ లో -3704 మెగావాట్స్ థర్మల్ పవర్ మైనస్ లో ఉండబోతున్నాం. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ ప్లాన్ ఇట్ నౌ. ఏం ప్లాన్ చేసుకోవాలి? ఎట్లాగే ఉంటే మనం 2930 కల్లా 1596 మైనస్ లో ఉంటాం థర్మల్ పవర్ లేకుండా. 3435 కల్లా ఇంత మైనస్ లో ఉంటాం. ఇక విండ్ పవర్ ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి లెక్కలు. విండ్ పవర్ సంబంధించి ఎగ్జిస్టింగ్ కేవలం మన దగ్గర 128. సరే, మనది విండ్ పవర్ పెద్దగా సూటబుల్ స్టేట్ కాదు కాబట్టి పెద్దగా ప్లాన్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఏం జరగట్లేదు. మైనస్ చూస్తా ఉంటే 2829 లో 500 మైనస్, ఇలా చూస్తే 3435 కల్లా 3500